ఎంట్రన్స్ గేట్ లోపలికి వెల్కమ్ అని చెప్తున్నారు చూసారా. ఇది ఎంట్రన్స్ గేట్. లోపలికి ఎంట్రీ ఉందా లేదా చూసి లోపలికి అలో లేదంట. సో ఇది చూసారా పవర్ జనరేటెడ్ అన్నమాట. ఇది నాగార్జున సాగర్ పవర్ జనరేటెడ్. సో దిస్ ఇస్ ద డ్యామ్. చూసారా ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను డ్యామ్ మీకోసం. ఫైనల్గా ఇదేమో డ్యామ్. see the dam దగ్గర ఉన్న బిల్డింగ్స్. this looks like ఇది లోపలికి వచ్చిన ఇది పవర్ గ్రేడింగ్ హౌస్ జెన్కో టీజీ జెన్కో. చూసారా ఎట్లా ఉంది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వదిలేకపోతే మామూలు అయితే పంపట్లేదు. చాలాసేపు తర్వాత తోసుకొని వచ్చిపోయింది లోపల. ఇది చిన్న పార్క్ లాంటి. వావ్ సూపర్ లొకేషన్. ఫైనల్లీ మనం చాలా దగ్గరకు రాగలిగాం. వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ బ్రో. కెన్ సీ లొకేషన్. నాగార్జున సాగర్ డ్యామ్. మామూలుగా అయితే లోపలికి వదలలేదు వాళ్ళు. చూసావా అదే డ్యామ్. లోపలికి పంపించట్లేదు అంటే విజిటర్స్కి నాట్ అలౌడ్. లోపల ఎవరైనా వర్కర్స్ ఉంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటే మాత్రమే పంపిస్తున్నారు. మామూలుగా నార్మల్ పీపుల్కి లేదనుకుంటా. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇక సహనాన్ని కోల్పోయి జనాలందరూ తోసుకుని రావడం వల్ల మనం కూడా లోపలికి వచ్చినాం అనుకుంటా అంతే. సో మాత్రం ఇంకా మామూలు కాలేదు. అది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. సాగర్ డ్యామ్ లోపల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. వావ్ 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 సూపర్. ఎక్స్పెక్ట్ చేయాల. బుక్లో ఉన్న బుక్లో చూసి చదువుకోవడం తప్ప ఇలాగ మనం ఎప్పుడు వస్తామో నేను ఎక్స్పెక్ట్ చేయాల. చూడాలన్నీ. నాగార్జున సాగర్ పవర్ స్టేషన్. ఇది పవర్ హౌస్. ఇక్కడ పవర్ జనరేట్ చేస్తారు. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. అసలు కరెంట్ తయారయ్యేది ఇక్కడే. ఓకే లోపల ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి క్యాంటీన్స్ రూమ్స్ కూడా అలర్ట్ చేశారు. చాలా బాగుంది అసలు. వావ్ చూసారా ఎంత బాగుందో. ఇది 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 అసలు మెయిన్. వావ్ సూపర్. ఓకే ఎలా ఉందో. సో ఫైనల్గా వచ్చినాను. కనీసం లోపల కన్నా ఇట్లా రాగలిగాంలే. ఇది ఒకటి హ్యాపీ. వాటర్ స్టాప్ చేశారు కానీ ఇక్కడ పవర్ జెన్కో ఇది చూడడానికైనా వచ్చాం. దట్స్ గ్రేట్. ఎంత బాగుందో బ్యూటిఫుల్. డిజైన్ అయితే వేరే లెవెల్ అబ్బా. ఇది డిజైన్ అయితే వేరే లెవెల్ అసలు. వావ్ బ్యూటిఫుల్ డిజైన్. ఆర్చ్ ఎలా ఉందో లోపల. నాగార్జున సాగర్ త్రూ ద ఏజెస్ సాంగ్ than the symbol of development now. ఇది పెద్ద పవర్ హౌస్ మిషన్. ఇది చూసారా మన ఊర్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా అట్లాంటిది. ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఇక్కడ ఉంది కదా ఈ పిక్చరు.
ఏదైతే ఉందో ఇది డ్యామ్ యొక్క నమూనా పిక్చర్. మీరు ఇట్లా లోపలికి రాలేదు మామ, ఇట్లా వచ్చి చూస్తే తెలుస్తుంది మామ ఎట్లుందో. వావ్ వావ్, ఏందబ్బా ఇది, ఎంత గట్టిగా కట్టారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఎంత స్ట్రాంగ్ ఉంది కాబట్టే ఇదంతా ఈజీగా బ్రేకబుల్ కాదు. మనం యాక్చువల్గా లోపలికి రాకూడదు, ఇట్లా నాట్ అలౌడ్, హైలీ పవర్ ఉంది. సో డేంజరస్. 220 kW పవర్ వస్తుందంట. వెళ్ళిపోదాం, నాట్ కరెక్ట్. 20 watts, మన ఇంట్లో ఉన్న 50 watts ఎలక్ట్రిసిటీ బల్బ్ కొడితేనే అయిపోతుంది. సూపర్. అసలు మీరు రియల్గా వండర్ఫుల్, అది చూడాల్సిన వీడియో. అసలు మీరు అస్సలు మిస్ కాకూడదు ఈ వీడియో, ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ వీడియో అయితే మన దగ్గర ఉంది. ఓకే, సో ఇట్లా చూసారా, ఎవరు మిస్ కాకూడదు నా వీడియో అనమాట. ఎంత బాగుందంటే లోపల, అంత బాగుంది. లొకేషన్స్ మంచిగా ఉన్నాయి లొకేషన్స్. ఎలా ఉన్నాయో సంథింగ్ ఏదో బ్రేకుల్లాగా ఉంది చూడండి. ఇవంతా సంథింగ్ యానోడ్ అట్లా అనుకుంటా. సో చూడండి జనాలు విజిటింగ్ ఎలా ఉంది. ఎలా పడితే లేకుండా రిటర్న్ వచ్చేది సార్. చూడండి మెయిన్ పోస్ట్ 225 tons అంట, అది దాని కాస్ట్, దాని వెయిట్ 225 tons అంటే చెప్తున్నారు దాన్ని చూసారా, రొటేట్ చేస్తున్నారు దాన్ని. సరే వాటర్ కదా, అవన్నీ కూడా పవర్ హౌసెస్. అక్కడ మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంది చూసారా. ఈరోజు ఎస్టుంటే అంటారా, చుక్కలు చూపించినాడు. బ్యూటిఫుల్ వెదర్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తే లోపలికి ఎంట్రీ వచ్చింది తెలుసా. లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండాలి లోపల. బెటర్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హ్యాపీ బ్రో, లేకపోతే లేదు. మనం సాగర్కి వెళ్ళే ఈ రూట్లో మధ్యలో అంటే బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో కొన్ని షాప్స్ ఉంటాయి. ఫ్రెష్గా ఫిషెస్ అంటే చేపలు ఇక్కడే పడతారు కాబట్టి ఇక్కడ ఈ చేపలు పికిల్స్ కూడా వాళ్ళు పెట్టిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఆ షాప్సే. మీరు అక్కడ చూస్తే వాళ్ళంతా ఫ్రెష్గా కట్ చేస్తున్నారు చూసారా. ఫిషెస్ కట్ చేసి వాళ్ళు మనకు కావాల్సిన పికిల్స్ని పికిల్ అయినా ఇస్తారు, లేకపోతే మనము కర్రీ కూడా చేపించుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు ఫుడ్ కూడా మనం ఫుడ్ తీసుకోవచ్చు, మనం ఇక్కడ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు బాగున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ, అదే అక్కడ కనిపిస్తుందా, వాళ్ళందరూ ఫిషెస్ని అక్కడే కొనుక్కొని అండ్ ఆ ఫిషెస్ని వాళ్ళు నీట్గా చేయించి కర్రీ కానీ లేకపోతే పికిల్స్ని కానీ ఫ్రై కానీ చేసుకుంటున్నారనమాట.
సో ఎలా ఫ్రెష్గా ఫిష్ని తింటే చాలా బాగుంటుంది. ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి, కామెంట్ కొట్టండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రై చేస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఫిషెస్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ట్రై చేయండి ఫిషెస్ అన్నీ కూడా. సో ప్రజెంట్ అయితే నేను సింగిలే కాబట్టి ఇప్పుడు బొంగ నేను తినలేను, నాకు తెలుసు ఏమంత ఫ్రెష్గా చేయరు. సో ట్రై చేయండి మీరు, అట్లా ఉంటాయి. సో ఫస్ట్ వీడియోలో మనం సాగర్ మరియు తర్వాత జల విద్యుత్ శక్తి పవర్ హౌస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో బోట్ హౌస్ అండ్ ఎత్తిపోతల పథకం కూడా చూపిస్తాను. సో కంప్లీట్గా మన వీడియో. సో ఫైనల్గా మీరు ఈ వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూస్తుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సమ్వాట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ముందుకైతే వస్తాను. మీ సపోర్ట్ అయితే చాలా చాలా ముఖ్యం. సో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంది, గుర్తుందా? కొంచెమైనా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి గుర్తుందా? ఆ భావన ఎలాగో లేకపోయినా ప్రాంతీయ భావంతో అయినా మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, రైట్? సో వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.